పవన్ కళ్యాణ్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి ఒక లెటర్ రిలీజ్ అయింది. అదేంటే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పెద్ద దండలు వేయమాకండి, క్రేన్ల మీద పూలు జల్లమాకండి, ఆయన నిమోనియాతో బాధపడుతున్నాడు అనేటువంటి ఒక లెటరు నేను చూసి చాలా ఆశ్చర్యం వేసింది. రాజకీయాల్లో నాకు చాలా ఆశ్చర్యం, నవ్వు అనిపించింది. ఏమిటంటే పూలేయొద్దు, మా నాయకుడికి ఇబ్బంది జరిగిద్ది, పెద్ద పెద్ద క్రేన్లతో దండలేయొద్దు, మా నాయకుడికి ఇబ్బంది జరిగిద్ది, మా నాయకుడు నిమోనియాతో ఉన్నాడు. అసలు ఎప్పుడు నిమోనియాతో ఉంటాడు, అతను ఎప్పుడు కూడా అనారోగ్యంతోనే ఉంటాడు. మీరు చూశారుగా, మొన్న జ్వరం వచ్చిందని పిఠాపురం వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆయనకి ఎప్పుడు జ్వరం వస్తానే ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సినిమాల్లో పనికొచ్చాడేమో కానీ రాజకీయాల్లో పనికొచ్చేటటువంటి వ్యక్తి కాదు అని. ఒక పట్టుదల ఉండాలి, ఒక విశ్వాసం ఉండాలి. ఆ పట్టుదల విశ్వాసం ఉన్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో తప్ప మరెవరికి లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎంత విచిత్రం ఏంటంటే, రాళ్ళు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కొడుతుంటే ఆయన పువ్వులాగా భావిస్తున్నాడు, నవ్వుతూ వెళ్తున్నాడు. గాయమైతే కట్టుకొని ఒక్కరోజు రెస్ట్ తీసుకొని మళ్ళా తన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి రాజకీయ వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. మనకు అసలు రాళ్ళు సంగతి దేవుడు, పూలేస్తే రాళ్ళు లేకపోతే తగులుతాయంట ఆయనకి. చిత్రమైన విషయం, పూలేది వద్దు, అవి రాళ్ళు అవుతాయి అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి రాళ్ళు వేసిన పువ్వులుగా భావించే గుండె ధైర్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పువ్వులు వేసిన రాళ్లుగా భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరు రాజకీయాలకు పనికొస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. రాజకీయాలకు పనికిరాని వ్యక్తులు ఇవాళ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి దుర్బుద్ధితో మరి రాజకీయాల్లోకి వచ్చి పార్టీని తాకట్టు పెట్టి, కులాన్ని తాకట్టు పెట్టి మోసం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మవద్దని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను చాలాసార్లు చెప్పా, రాష్ట్రం అంతా తిరుగుతూ చెప్పా, పవన్ కళ్యాణ్ నమ్ముకొని రాజకీయాలు చేస్తే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టేనయ్యా నేను చాలాసార్లు చెప్పా. ఇప్పుడు గోదావరి జిల్లా వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, నువ్వు చెప్పింది నిజమేనన్నాను. మా వాళ్ళే, మేము నమ్మలేదు, మేము నమ్మాము, మేము పవన్ కళ్యాణ్ నమ్మాము, ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాము. 24 తీసుకున్నప్పుడే మేము చాలా బాధపడ్డాము. ఆ 24 సంగతి దేవుడికి మళ్ళీ 21 చేశాడు, ఆ 21కి బాధపడ్డాము. ఆధారపడి 21 జనసేన వాళ్ళకి ఇచ్చారంటే అవి కూడా కాదు, తెలుగుదేశం వాళ్ళు చేర్చుకుని వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చాడు. ఏమిటి కర్మ, ఏమిటి పార్టీ కర్మ అనేటువంటి మాట ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించినటువంటి కాపు సోదరులే అనుకుంటున్నటువంటి ఒక పరిస్థితి వాళ్ళు ఏర్పడిందంటే ఎంత దగాపడ్డారో కాపు సోదరులు ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. అయ్యా, మీరు జన సైనికులా లేక చంద్ర సైనికులా తేల్చుకోండి అయ్యా. మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ఆయన పల్లకి మీరు ఎందుకు మోయాలో జన సైనికులు ఆలోచించుకోవాలని మనవి చేస్తున్నా. ఇక్కడున్న జన సైనికులేమో సర్దుకుంటున్నట్టు రాజీనామా చేశారు. ఒక ఆయన చాలా కష్టపడ్డాడు, పేరు ఎందుకు లేని చాలా కష్టపడ్డాడు, చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు, పవన్ కళ్యాణ్ కోసం యాగాలు చేశాడు, అన్నీ చేశాడు. చివరికి రాజీనామా చేసి మీకు నమస్కారం బాబు అని చెప్పి బయటికి వెళ్ళిపో. ఒక్కడే కాదు, ఈ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు, శ్రమ చేసిన వాళ్ళు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయేటటువంటి దుస్థితి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడుగా కాదు, ఇక ముందు కాలేడానికి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. చాలా దురదృష్టం. నేను ఒకటి మనవి చేస్తున్నా, నేను ఫాలో కాలేదు యాక్చువల్గా. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజకీయంగా చాలా దుర్మార్గమైన వ్యక్తి, అధికారం కావాలని తాపత్రయపడే వ్యక్తి, ప్రజలకు సేవ చేయాలని తాపత్రయపడే వ్యక్తి కాదు. హౌ టు క్యాచ్ ది పవర్. ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి ఏ విధంగా రాజకీయాల్లో ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడిన వ్యక్తి. మీకు గుర్తుంది, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు. ఆయన మంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి గారితో పాటు. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాడో అప్పుడు వెళ్ళా, పార్టీ రాదేమోనని. పార్టీ అధికారంలోకి వచ్చిందో తెలుగుదేశంలోకి వెళ్ళాడు. అంటే ఈజ్ నాట్ ఏ ఫౌండర్ మెంబర్ తెలుగుదేశానికి. వెళ్ళాడు,
మళ్ళీ ఎన్టీ రామారావుని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడో మనం చూసాం. రాజకీయంగా అధికారం లేకపోతే హింసను ప్రోత్సహించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారం లేదు రాదు అని తెలిసిన తర్వాత ఎంతకైనా బరి తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు. గుద్దులతో గుద్ది వెంకటరెడ్డి అనే వ్యక్తిని చంపేశారు. రేపు ఇంకా చాలా ఘోరాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే నేను అధికారంలోకి రాలేను కాబట్టి ఏదో ఒక విధంగా అశాంతిని సృష్టించాలని, హింసను ప్రేరేపించాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలు దీన్ని గుర్తించాలి మనం చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అప్రమత్తతగా ఉండాలి. వారు దౌర్జన్యానికి దిగి మనని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా రెచ్చగొడతాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అదేవిధంగా ప్రజాస్వామ్య వాదులు కానీ దీన్ని అప్రమత్తతో ఎదుర్కొంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. జరిగిన సంఘటన మంగళగిరి